అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ఆలయానికి సమకూరిన విరాళాల వివరాలను ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆలయానికి బంగారం, వెండి, చెక్కులు తదితర రూపాల్లో సమకూరిన ఆదాయం విలువెంతో తెలుసా? అక్షరాల 25 కోట్లు. ఈ విషయాన్ని ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా స్పష్టం చేశారు. అయితే ఆన్లైన్ చెల్లింపుల గురించి తమకు తెలియదని అన్నారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మంది భక్తులు రామ్లల్లా దర్శనం చేసుకున్నారు అని చెప్పారు. అయోధ్యలో సుమారు 50 లక్షల మంది భక్తులు హాజరయ్యే శ్రీరామనవమి పండుగ రోజుల్లో విరాళాలు మరింతగా పెరుగుతాయని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా సమకూరే నగదును లెక్కించేందుకు ఎస్బీఐ 4 ఆటోమేటిక్ కౌంటింగ్ మెషిన్లను ఏర్పాటు చేసిందని గుప్తా వివరించారు. రసీదులను జారీ చేయడానికి ట్రస్ట్ డజను కంప్యూటరైజ్డ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాల పెట్టెలుంచారు. త్వరలో రామాలయం ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో కూడిన కౌంటింగ్ గది నిర్మించనున్నారు. రామ్లల్లాకు బహుమతిగా లభించిన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను కరిగించి నిర్వహించే బాధ్యతను భారత ప్రభుత్వం మిట్కు అప్పగించింది. ఎస్బీఐ ట్రస్ట్కి మధ్య ఎంఓయూ కుదిరింది. ఒప్పందం ప్రకారం విరాళాలు, సమర్పణలు, చెక్కులు, డ్రాఫ్ట్లు, నగదు సేకరణ పూర్తి బాధ్యతను ఎస్బీఐ తీసుకుని బ్యాంకులో జమ చేస్తుంది. ఇందుకోసం ఎస్బీఐ సిబ్బందిని పెంచింది. నగదును ప్రతిరోజు 2 షిఫ్టుల్లో లెక్కిస్తున్నారు.